Bubbles TV. రత్నపుర ఒక అందమైన గ్రామం. రామ్జీ ఆ గ్రామంలో నివసించేవాడు. కొత్త భార్య సంధ్య అందరూ ఎక్కడికి వెళ్తున్నారని అడిగింది. సంధ్య గ్రామంలోని ఒక చెరువు నుండి నీరు తీసుకురావడానికి వెళుతోందని రామ్జీ అతనికి చెప్పాడు. ఈ గ్రామంలో నీరు ఎందుకు లేదు? రామ్జీ, సంధ్య, ఈ గ్రామంలో నీరు లేదు, కాబట్టి గ్రామంలోని మహిళలందరూ పొరుగు గ్రామానికి వెళ్లి నీరు తీసుకువస్తారు. ఎండగా ఉందని, కానీ ఈ నీరు అందుబాటులో లేదని సంధ్య నాకు చెప్పింది. రామ్జీ అమ్మమ్మ, అవును కోడళ్ళు, మా గ్రామంలో ఎండగా ఉంది, కానీ చాలా కాలంగా మాకు నీరు రాదు అని చెప్పింది. ఈ విషయం విని సంధ్య చాలా బాధపడింది. ఒకరోజు రామ్జీ మరియు అతని భార్య సంధ్య దానిని శుభ్రం చేయడానికి గ్రామానికి వెళ్లారు. సంధ్య రామ్జీని, ఉర్లా ప్రజలను చూసి చాలా బాధపడ్డాను. ఈ 6 చెరువులన్నింటినీ వదిలించుకోలేరా అని సంధ్య తన భర్తను అడిగింది. రామ్జీ అన్నాడు, ఇక్కడ వర్షం పడుతోంది, చెరువులో నీరు నిలిచిపోయింది, కాబట్టి గ్రామస్తులు ఇంకా ఏమి చేయగలరో చెరువును పూడ్చివేయడం అంటే ఏమిటి? వేసవిలో కూడా నీరు వచ్చి నీటిని ఆదా చేయవచ్చు. కాబట్టి సంధ్య, నాకు ఈ విషయం గురించి పెద్దగా తెలియదు. నగర ప్రజలు ఈ అంశాన్ని కనుగొనలేరు. నేను ఈ విషయం గురించి ఆలోచించను. ఈ బాధ్యతారహితమైన సమాధానం ఏమిటి? సంధ్య చాలా కలత చెందింది. కానీ గ్రామస్తులు చాలా బాధ్యతారహితంగా ఉన్నారు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో పట్టణ అధ్యక్షుడు రామనాథన్ వచ్చారు. పట్టణ అధిపతికి రామ్జీ, హలో, మీరు బాగున్నారా? సంధ్య ఈ పట్టణానికి నాయకురాలు. ఆమె చాలా బాగుంది. మా భర్త విదేశాలకు వెళ్ళాడు. ఇప్పుడు ఆమె వస్తున్నట్లు అనిపిస్తోంది. అవును కోడలు, నేను బయటకు వెళ్లి ఈ పట్టణానికి వస్తాను అని పట్టణ అధిపతి ఎలా చెప్పాడు? హలో సార్, నా పేరు సంధ్య. మీరు మా ఇంటికి భోజనం చేయడానికి వస్తారని, మేము మీ పెళ్లికి హాజరు కాలేమని గ్రామ పెద్ద, అతని స్నేహితుడు సోమయ్య ఖచ్చితంగా నమ్ముతారు. మేము ఏదో ఒక రోజు ఇంటికి వస్తామని భార్యాభర్తలిద్దరూ సంతోషిస్తున్నారు. నగరాన్ని శుభ్రం చేయడానికి ఎంత సమయం పడుతుందని మీరు ఎప్పుడైనా రామ్జీ అమ్మమ్మను అడిగారా? మేము గ్రామ పెద్దను కలుసుకున్నాము మరియు అతను ఒకరోజు మమ్మల్ని పార్టీకి ఆహ్వానించాడు. పట్టణ అధిపతి చాలా మంచివాడని, అది మాకు చెందినదని బామ్మ చెప్పింది. మరుసటి రోజు ఉదయం రామ్జీ నీరు తీసుకురావడానికి పొరుగు గ్రామానికి వెళ్లాడు. ఇది చూసి సంధ్యకు గ్రామ పెద్దతో దీని గురించి చర్చించాలనే ఆలోచన వచ్చింది. ఒకరోజు రామ్జీ, సంధ్య గ్రామ పెద్ద ఇంట్లో ఒక పార్టీకి వెళ్లారు. రామ్జీ సంధ్యను కొనుగోలు చేసిన కొత్త జంట. పట్టణ అధిపతికి నమస్కారం సార్. సార్, నా భార్య మీతో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని మీరు కోరుకుంటున్నారా? గ్రామ నాయకుడు రామనాథన్, అయ్యా, కోడలు, విషయం చెప్పండి అని అడిగాడు. సంధ్య చెప్పడం ప్రారంభించింది. లేదా ఈ గ్రామ ప్రజలు వేసవిలో నీటి కోసం చాలా బాధపడుతున్నారా, లేదా దాని గురించే నేను మీతో మాట్లాడుతున్నాను. ఏమైందో చెప్పు. మీ పొరుగువారి గ్రామానికి నీటిని తీసుకురండి. రాష్ట్రపతి అలా చెప్పారా? నా సన్నిహితులు మరియు బంధువులకు ఏమి జరిగిందో చెప్పండి. సార్, నాకు ఒక ఆలోచన ఉంది. మీరు ఆ ఆలోచన వింటే నగర ప్రజలు నీటి కోసం ఇబ్బంది లేకుండా జీవించవచ్చు. అక్కడ నుండి నీరు తీసుకురావడానికి ఒక మార్గం ఉందని నాకు తెలుసు. అతను అధిపతిని మరియు అతని స్నేహితుడిని అడిగాడు. అవును సంధ్య, నాకు చాలా ఆసక్తిగా ఉంది. చెప్పు సంధ్య. నాకు చాలా పెద్ద కందులలో ప్రతిదీ కావాలి. వెదురు తీసుకుని ఆ పట్టణ స్నానాన్ని కొనుగోలు చేయండి. చెరువుకు చాలా వెదురు తీసుకురండి. బోనంగళ గ్రామం వరకు వెదురు చెరువు మీద పైప్ లైన్ లాగా నడవండి. వెదురు ద్వారా నీరు గ్రామానికి వచ్చి గ్రామ ప్రజలు మెచ్చుకున్నారు.
Boo Boo TV.